ఈ రోజులలో నా ప్రియ దేవుని బిడ్డలారా, యాడుందండి ఐక్యత అన్నాడు. లేదు ఐక్యత. కాబట్టి దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి, సంఘముతో మనం ఐక్యత కలిగి ఉండాలి, సమాజముతో మనం ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబముతో మనం ఐక్యత కలిగి ఉండాలి. నోరు లేని పక్షులు చూడండి, అవన్నీ ఎంత కలిసి మెలిసి మేస్తాయో. ఒక గొర్రెలను చూడండి, ఒక మేకలను చూడండి, ఒక ఆవులను చూడండి, ఒక కాకులను చూడండి, ఆఖరికి పందులను కూడా చూడండి, ఎంత ఐక్యతగా ఉంటాయో, ఎంత ఐక్యతగా కలిసి అవి మేస్తూ పనిచేస్తూ నడుస్తూ ఉంటాయో. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఐక్యత ఉందా? ఒకడు అన్నాడు మమ్మల్ని పట్టుకొని, మా తాగుబోతుల ఐక్యత మీకు ఉందా అన్నాడు. నాకు లేకపోతే వాడు పోస్తాడు, వాడికి ఆ డబ్బులుంటే నాకు పోపిస్తాడు, నాకు ఆ డబ్బులుంటే వానికి పోపిస్తాం. మాకున్న ఐక్యత మీ పాస్టర్లకు ఉందా? మీ సంఘానికి పోయే వాళ్ళకు ఉందా? మీ విశ్వాసులకు ఉందా? మీ కుటుంబాలలో ఉందా? మాకెంత ఒద్దిక ఐక్యత అండి. నిజమే, వాళ్ళకున్న ఐక్యత కూడా ఈరోజు నా దేవుని బిడ్డలలో లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఐక్యతగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఐకమత్యమే మహాబలము దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక మీరందరూ ఐక్యతగా ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు యేసు ప్రభువారు.